హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 43. రఘువరన్ తండ్రి ఏమయ్యాడో? రఘువరన్కి చెల్లెలు ఉండడం ఏంటి? ఆ చెల్లెలు ఎవరి దగ్గర పెరిగింది? రఘువరన్ని ఎవరు కిడ్నాప్ చేశారు? రఘువరన్ రూపంలో వచ్చి ఇంత మరణకాండ సృష్టించింది ఎవరు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. చూడండి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా పేరు రఘువరన్. నేను మీరు అనుకుంటున్న వ్యక్తిని కాదు. ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన ఒక టూరిస్ట్ని. అదిగో కింద బోట్స్ దగ్గర నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కావాలంటే అడగండి అని ఒక్క క్షణం ఆగి, అవును, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను మీకు తెలుసా అని ఎదురడిగాడు రఘువరన్. ఎదురుగా ఉన్న వ్యక్తికి తన పేరు రఘువరన్ అన్న దగ్గర షాక్ అయి బిగిసిపోయాడు. తన మాటలు పూర్తయినా ఇంకా జవాబు చెప్పకుండా ఉన్న ఆ వ్యక్తిని చూసి చిన్నగా భుజం పట్టుకొని కదిపాడు. ఇంతలో, బాయ్, ఇంకా ఎంతసేపు? అవతల పోలీస్ చెకింగ్ చేస్తున్నారు, త్వరగా రండి అని తొందర చేశాడు అసిస్టెంటు. అతని మాటలకి తేరుకొని వస్తున్నా అని చెప్పి రఘువరన్ని చూసి, సరే బాబు, తెలిసినవాడు అనుకున్నా, చూపు సరిగా ఆనలేదు అని ఏదో చెప్పి కాసేపు మంచిగా మాట్లాడి రఘువరన్ ఎక్కడ ఉంటున్నాడో వివరాలు కనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ అసిస్టెంట్స్తో, రేపు మధ్యాహ్నం కల్లా వాడు నా కాళ్ళ దగ్గర ఉండాలి, చావకూడదు, అలా అని వదలకూడదు, మనం ఏంటో అర్థమయ్యేలా చేసి వాడిని నా దగ్గరకు లాక్కునిరా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు అతను. సరే బాసు అని ఒకరిని రఘువరన్ని అబ్జర్వ్ చేయమని చెప్పి ఒకరిని వాళ్ళతో పంపించి రఘువరన్ కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశారు తొట్టి గ్యాంగ్ అంతా. వాళ్ళు అనుకున్నట్లుగానే రఘువరన్ని ఫాలో అయ్యి ఎక్కడ ఉండేది, ఏం చేసేది అన్నీ కనుక్కొని పథకం వేసుకున్నారు రఘువరన్ని కిడ్నాప్ చేయడానికి. ఎంతసేపు రఘు రావడానికి? ఇవాళ బీచ్కి వెళ్ళి ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, ఎందుకు ఇంత లేట్ చేశావు అని అంటుంది నీళ్ళు. అబ్బా నీళ్ళు, సతాయించకు, వచ్చాను కదా, పద వెళ్దాం, మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వస్తామని మన వాళ్ళకి చెప్పేశాను, కానీ అరవకు, పద, లంచ్ చేసి అలా తిరిగేసి వెళ్ళిపోదాం అని కాసేపు నిలబెని ఇద్దరు హ్యాపీగా లంచ్ చేసి బీచ్కి వెళ్తారు. చట్టాపట్టాలు వేసుకుని సముద్రం అలల మధ్య నడుస్తూ, నీతో ఇలా ఉండడం నాకు చాలా ఇష్టం రఘు అని, లైఫ్ మొత్తం ఇలా హ్యాపీగా ఉండాలి అని కళ్ళ నిండా ప్రేమతో చెప్పింది నీలవేణి. రఘు నవ్వుతూ, తప్పకుండా ఉందాం, ఇంకో 3 ఏళ్ళు ఆగితే రేణుక చదువు అయిపోతుంది, తనకి పెళ్లి కాగానే మామయ్యకి ఈ విషయం చెప్పేస్తా, ఈలోపు మనం కూడా బాగా సెటిల్ అవుతాం, ఏమైనా అభ్యంతరం ఉంటే మీ వైపే, అయినా మామయ్య డీల్ చేస్తాడనుకో, ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా అంటాడు రఘు. మా నాన్న ఒప్పుకుంటారు రఘు, కానీ రేణుక నీకు మరదలు కదా, తను ఏమన్నా నీ మీద ఫీలింగ్స్ పెట్టుకుంటుందేమో అని నా భయం, అలా అయితే నువ్వు పెంచారు అన్న రుణానికి ఎక్కడ లొంగిపోతావేమో అన్న భయం కూడా నాలో ఉంది అని చిన్నగా చెప్తుంది నీళ్ళు. నీకు ఆ భయం అక్కర్లేదు, నేను మామయ్య మా ఇద్దరికి పెళ్ళి అని మా ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు అనలేదు. ఇక మా నాన్న ఎక్కడున్నాడో ఏమిటో ఏమీ తెలియదు. రేణుక కూడా నాతో ఏదో పొడిగా మాట్లాడమే కానీ ఇద్దరికి పెద్ద చనువు కూడా లేదు. మామూలుగా మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటామో అలానే నాకు కూడా రేణుక ప్రవర్తనలో ఎక్కడా అలా అనిపించలేదు. తను చాలా కూల్, కోపం అనే ఒక ఫీలింగ్ అనేది ఒకటి ఉందనేది తెలియదు రేణుకకి, అంత అమ్మాయికురాలు అని అంటాడు రఘు. అబ్బో, మరదల గురించి చాలా తెలిసే, తెలియకుండా ఎలా ఉంటుంది? ఇద్దరం ఎప్పుడూ అమ్మ దగ్గర పడుకునే వాళ్ళం, చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. అత్తయ్య పోయాక మామయ్య ఎందుకు ఒక్కరే ఎప్పుడు రూమ్లోనే ఉండేవాళ్ళు, బయటికి అసలు వచ్చేవాళ్ళు కాదు. అమ్మ ప్రెగ్నెంట్ కావడంతో తనకి హెల్త్ బాగోలేక మమ్మల్ని పని అమ్మాయికి అప్పగించేశారు తాతయ్య. అప్పుడు రేణుక చాలా మారం చేసేది, అమ్మ కావాలి, అత్త కావాలి అని. ఒకరోజు పని అమ్మాయి కోపడేసరికి నాకు కోపం వచ్చి ఆమెను నెట్టేసి రేణుకని ఎత్తుకుని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి విషయం చెప్పాను. అమ్మ బాధపడి, ఇక నుంచి నువ్వే రేణుకను జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ రేణుకని నీ పెళ్ళామంటారు, కానీ ఒక అన్నలా చూసుకోవాలి, ఎప్పటికీ నువ్వు రేణుకని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన నీకు రాకూడదు అని చెప్పింది. అందుకే రేణుక ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. నాకు తెలిసి తనకి కూడా అలాంటి అభిప్రాయం ఉండి ఉండదు. మాట వరసకి ఒకసారి తన ఫ్రెండ్ సంధ్య అంటే తనని కొట్టినంత పని చేసిందంట రత్నం చెప్పింది ఒకసారి నాకు.
నీకు తను అంటే చాలా ఇష్టమా రఘు? ఇష్టమే, నా మరదలుగా, అంతకు మించి ఒక స్నేహితురాలిగా. అమ్మ పోయిన తనకి మా అమ్మ అమ్మ అయ్యింది. నాకు కూడా అలానే ఉండమని చెప్పింది. అందుకే మాకు అలాంటి ఆలోచనలు లేవు. నీకు తెలుసా, చిన్నప్పుడు నా దగ్గరికి రావాలంటే చాలా ఏడ్చేది. నేను చాలా పెంకిగా ఉండేవాడిని. కానీ అత్తయ్య మరణం, అమ్మ అనారోగ్యం నన్ను మెత్తగా మార్చేశాయి. ఎప్పుడు రేణుక తోడుగానే ఉన్నాను. కానీ అమ్మ పోవడం, నాన్న వదిలి వెళ్ళిపోవడం, మా అమ్మయ్య నన్ను ఊటి పంపేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక్కసారిగా ఒంటరిపాటినే అయ్యాను. అక్కడ రేణుక పరిస్థితి అంతే. పనివాళ్ళు తిండి పెట్టగలరు, కానీ ప్రేమ పంచలేరుగా. అందుకే సరి అయిన ఆలనా పాలన లేక మామయ్య కూడా సరిగ్గా పట్టించుకోక రేణుకకి పోలియో వచ్చింది. సంవత్సరం తర్వాత నేను హాలిడేస్ ఇంటికి వెళ్ళేసరికి వీల్చైర్లో కూర్చొని కనిపించింది. తనను చూసిన నాకు అప్పుడు నా ప్రాణం విలువిలలాడిపోయింది. మామయ్యను ఎదిరించి రేణుకను చూసుకోవా మామయ్య అని అడిగే వయసు కాదు. ధైర్యం లేదు, అందుకే అడగలేకపోయాను. రేణుకని అలా వీల్చైర్లో చూడలేక ఇంటికి వెళ్ళడం, అక్కడ పరిస్థితులు పట్టించుకోవడం అన్నీ మానేశాను. అప్పుడప్పుడు మామయ్యతో మాట్లాడమే, కానీ రేణుకతో కూడా చాలా తక్కువ. నాకు తన పరిస్థితి గుర్తొచ్చినప్పుడల్లా అది దేవుడు పెట్టిన లోపం కాదు, పూర్తిగా మామయ్య నిర్లక్ష్యం. అందుకే మామయ్య అంటే ఏదో ఒక రకమైన కోపం ఉంటుంది నాలో. అందుకే 5 ఏళ్ల నుండి ఇంటి మొహం కూడా చూడలేదు. మెడిసిన్ జాయిన్ అయ్యాక ఎప్పుడైనా మామయ్య రమ్మన్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వస్తున్నా. ఈ 2 ఏళ్ళు కూడా ఎలాగోలా అయ్యాక రేణుకకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అప్పుడు రేణుక ఈ ఒంటరి జీవితం నుండి బయటపడుతుంది అని అన్నాడు రఘు. బాగుంది నీ ఆలోచన. మరి మీ ఇద్దరి మధ్య పోట్లాటలు అవి ఏం లేవా అని నవ్వుతూ అడుగుతుంది నీలు. ఎందుకు లేవు? చిన్నప్పుడు ఒకసారి నన్ను రత్నం సాయంతో ఉతికి ఆరేసింది. ఊటీ స్కూల్కి వెళ్ళాక అమ్మ నాన్న బాగా గుర్తొచ్చేవారు. అమ్మ ఇంకా ఎక్కువగా. అందుకే నా దగ్గర ఉన్న ఫోటో చూపించి అమ్మ రూపాన్ని ఇక్కడ అని గుండెపై చేయి పెట్టుకొని ఇక్కడ అమ్మని నిలుపుకున్నాను అంటూ షర్టు బటన్ తీసి జరిపి తన గుండెపై ఉన్న రాధబొమ్మను పచ్చబొట్టును చూపించాడు. అది చూసిన నీలవేణి చిన్నగా తడిమి చూసింది. మళ్ళీ బటన్స్ పెట్టుకుంటూ నేను 10th క్లాస్కి వెళ్తే మళ్ళీ రావడం కుదరదని రేణుకని చూడాలని ఇంటికి వెళ్ళాను. అప్పటికి 7 సంవత్సరాలు అనుకుంటా తనకి. అప్పుడే మెల్లగా స్టిక్తో నడవడం ప్రాక్టీస్ చేస్తుంది. నేను రూమ్లో ఉండగా పిలుస్తూ నా దగ్గరికి వస్తూ కింద పడి గట్టిగా అరిచింది. పాపం కాలుకు దెబ్బ తగిలి. తన గొంతు వినగానే అప్పుడే స్నానం చేసి వచ్చిన నేను అలానే పరిగెత్తుకొని బయటికి వెళ్ళాను. తనను ఎత్తుకొని ఓదార్చి నా రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. అప్పుడే ఏడుస్తూనే నా వంటిపై ఉన్న పచ్చబొట్టు చూసింది. పెన్నుతో గీసుకున్న అనుకుని తనకి కూడా అలా గీయమని అడిగింది. అప్పుడే వచ్చిన రత్నం అది చూసి అది పచ్చబొట్టు అని చెప్పి చాలా నొప్పి పెడుతుందమ్మా, జ్వరం వస్తుంది, అది ఎందుకు వేయించుకున్నారు బాబు అని అడిగింది. దానికి రేణుకకి కోపం వచ్చేసి గోలగోల చేసి చివరికి నన్ను ఫుల్గా కొట్టింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తే నీళ్ళు. రేణుక ముక్కు ఎగబిలుస్తూ అలా నన్ను కొడుతూ అంటూ ఆ రోజు గుర్తు తెచ్చుకొని గట్టిగా నవ్వాడు. కానీ నవ్వుతున్న అతని కళ్ళల్లో సన్నని నీటి పొరను నీలవేణి చూసింది. అయితే ఆ రోజు రేణుక ఇంట్లో రేణుకపై అఘాయిత్యం చేయబోయిన రోజు ఆ పచ్చబొట్టు లేకపోవడం చూసింది రేణుక. రఘువరని గుండెపై పచ్చబొట్టు ఉండాలి కదా, ఇతనికి ఆ పచ్చబొట్టు లేదు అని ఇన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంది రఘువరన్ కాదు అన్న అనుమానం రేణుకకి వచ్చేలా చేసి దొంగని పట్టించింది. రాఘవ జైలు నుండి వచ్చాక వెంటనే వాళ్ళకి చెప్పడం, రామకృష్ణ ఎంక్వైరీ మొదలుపెట్టడం వెంటనే జరిగిపోయాయి. అప్పటి వరకు ఒకవైపు డీల్ చేసిన కేసు మరో మలుపు తిరిగింది. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాక సరే ఇక వెళ్దామా, ట్రైన్ టైం అవుతుంది అని నీలుని వారగా చూస్తూ అడిగాడు రఘు. వెళ్దామని ఇద్దరు స్టేషన్కి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అక్కడ ఉండడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. రే రఘు, నిన్ను ఒకసారి మన క్యాంప్కి వెల్ప్ చేసిన ప్రొఫెసర్ గారు కలవమని చెప్పారురా అని ఒక ఫ్రెండ్ చెప్పాడు. దేనికిరా? ఏమోరా, ఇదిగో నీ బ్యాగు నీ చేతికిస్తూ మళ్ళీ ఏమొస్తావురా, వెళ్ళి ఆయన కలిసి మళ్ళీ టికెట్ రిజర్వ్ చేసుకో. మీరు లేకుండా ట్రైన్ ఉంటే కష్టంలే
కానీ నేను రేపు ఈవినింగ్ నైట్కి వస్తా, మీరు వెళ్ళండి అని నీళ్ళు వైపు తిరిగి నువ్వు ఉంటావా వెళ్తావా అని అడుగుతాడు రఘు. నేను వెళ్తాను రఘు, అన్నయ్య ట్రైనింగ్కి వెళ్తున్నాడంట, నాన్న రమ్మని చెప్పారు. నువ్వే రేపు వస్తావు కదా, 2 డేస్ ఆగి నేను ఇంటికి వెళ్తాను. ఓకే అయితే జాగ్రత్త, నువ్వు జాగ్రత్త రఘు, నాకేంటో ఏదోలా ఉంది నిన్ను విడిచి వెళ్ళాలంటే అని తన మనసులో కూడా అలానే ఉన్నా బయటికి కనపడనివ్వకుండా ఎక్కువ ఆలోచించకు, రేపు మీరు రీచ్ అయ్యే టైంకి నేను కూడా వస్తాగా అని చిన్నగా నీళ్ళు చేతులు పట్టుకొని చెప్పాడు రఘు. ఇంతలో టైం అనౌన్స్మెంట్ అవడంతో అందరికీ బాయ్ చెప్పి వాళ్ళ ట్రైన్ మూవ్ అయ్యాక తను వెనుకకు తిరుగుతాడు. ట్రైన్ ఎక్కిన నీలవేణి మనసు ఏదో ఆందోళనగా ఉండడంతో బాధగా వెనక్కిపోతున్న చెట్లను చూస్తూ ఉంది. తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తూ ప్రొఫెసర్ నన్ను ఎందుకు మీట్ అవ్వమన్నారు, నిన్నటితోనే అంతా అయిపోయింది కదా అని ఆలోచించుకుంటూ బయటికి వస్తున్న రఘువరన్ని చూసి ప్రొఫెసర్ని బెదిరించి రఘువరన్ ఆపాలన్న వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది అనుకొని లోపల నుండి రఘువరన్ వెనకే వస్తున్న వాళ్ళ మనిషి సక్సెస్ అని సైగ చేయడంతో ముందే అనుకున్న ప్రకారం బాయి మనుషులు రఘువరన్ ఎదుర్కొనే అవకాశం లేకుండా వెనక నుండి వచ్చి తలపై గట్టిగా కొట్టారు. ఏమర్పాటుగా ఉన్న రఘువరన్ ఆ దెబ్బకు కింద పడగానే మరోసారి గట్టిగా కొట్టారు. ఉలుకు పలుకు లేకుండా ఉన్న అతన్ని చూసి స్పృహ తప్పాడని అక్కడి నుండి వాళ్ళ కారులో ఎక్కించుకొని వాళ్ళ బావి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ముంబైలో ఎప్పుడూ అలాంటి అల్లర్లు గొడవలు సాధారణం కాబట్టి ఎవరు పెద్దగా ఆ విషయం పట్టించుకోలేదు. సుమారు 3 గంటల తర్వాత మెలకు వస్తుంది రఘువరనికి. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పెద్ద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా కూర్చొని సిగారు తాగుతున్న బాయ్ని చూడగానే ఎవరో గుర్తుపట్టలేక తల పట్టుకొని మెల్లగా లేచి కూర్చున్నాడు రఘు. ఏంటి సార్, మైండ్ అంతా దిమ్మగా ఉందా? మా వాళ్ళని మెల్లగా కొట్టమని చెప్తే కాస్త గట్టిగా కొట్టినట్లు ఉన్నారు అని మాట్లాడుతూనే ఉన్నాడు బాయ్. ఎవరు మీరు? ఎందుకు నన్ను తీసుకొచ్చారు? ఏం కావాలి మీకు? ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని కాస్త గట్టిగా అరిచాడు. నాకు తెలుసురా, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదు అని. కానీ నాకు నీ రూపం కావాలి, నీ ఐడెంటిటీ కావాలి, మీ మామయ్య ఇంట్లోకి ఎంట్రీ కావాలి. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాము. నొసలు చిట్లించి మా మామయ్య ఇంట్లోకా? మా మామయ్య మీకు తెలుసా? అసలు ఎవరు మీరు? నాతో ఏం పని మీకు అని అంటాడు రఘు. ఆ మాట నీ వెనుక ఉన్న ఫోటో చూసి చెప్పు అన్న కొడక అని కళ్ళు పెద్దవి చేసి కసిగా చెప్పాడు. అన్న కొడక అని ఆశ్చర్యపోతూ వెనుకకు తిరిగి వెనుక గోడపై ఉన్న ఫోటో చూసి తల తిరిగిపోయింది రఘువరనికి. కాసేపటికి తేరుకొని వెనక్కి తిరిగి బాబాయ్ అని కళ్ళ నీళ్లతో పిలిచాడు. బాబాయినేరా, మీ అయ్యకి తమ్ముణ్ణి, వీరేశం. కాదు కాదు, వీరుబాయ్ అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. రఘు షాకై, వీరుబాయ్ అంటే నువ్వు నేనే, ముంబై అండర్ వరల్డ్ డాన్, ఇంకా స్మగ్లర్ వీరుబాయ్ అని పొగరుగా సమాధానం చెప్పాడు. వీరేశం మాటలకు తల తిరిగిపోయింది. మరి మీరు ఇక్కడ ఉంటే మా నాన్న ఎక్కడా, ఆయనేమయ్యారు అని అడిగాడు కేశవ గురించి ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతోనే. గట్టిగా నవ్వుతూ కోపంగా చూస్తూ, మీ నాన్న ఎప్పుడో నా చేతిలో మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. మీ అమ్మ చచ్చాక 20 రోజులకి అని తన ముందున్న టీపై మీద కాలు పెట్టి పొగరుగా చెప్పాడు. వీరేశం మాటలకి కళ్ళు బయర్లు కమ్మి పడబోతూ పక్కన గోడ పట్టుకొని, బాబాయ్ నువ్వు మా నాన్నను చంపేశావా అని ఒక్కొక్క మాట కూడబలుకుతూ అడిగాడు. అతను వంకరగా నవ్వుతూ మరో సిగారు నోట్లో పెట్టుకుంటూ తల ఊపాడు. అవును అన్నట్లు కోపంగా చూస్తూ, ఎందుకు చంపేశావు మా నాన్నని అని గట్టిగా అరుస్తూ వీరేశం మీదికి రాబోయాడు రఘు. కానీ అంతలోనే వీరేశం చెంచాలు రఘువరన్ని గట్టిగా పట్టుకున్నారు కదలనివ్వకుండా. రేయ్ వదులురా అని అరుస్తూ, నీకేం అన్యాయం చేశాడని మా నాన్న చంపేశావు అని గట్టిగా అరిచాడు రఘు. చేశాడు అని కాదురా, చేయాలి అన్న ఆలోచన వచ్చింది, అందుకే చంపేశాను అని వికృతంగా నవ్వాడు వీరేశం. తన బాబాయ్ ఎంత రాక్షసుడో తన కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రాణం విలవిలలాడిపోయింది రఘువరనికి. ఏడుస్తూ, ఏం తప్పు చేశాడని బాబాయ్ నన్ను ఇలా అనాథను చేశావు అని దీనంగా అడిగాడు కిందికి వరిగిపోతూ. ఇక ఎదురు తిరిగాడు అని అతన్ని వదిలేసి పక్కకు జరిగారు అందరూ. గట్టిగా నవ్వుతూ, ఒరేయ్ నేను ఎలాంటి వాడినో తెలిసింది మీ నాన్నకి ఆ రామ్మోహన్ గాడికే. అందుకే మీ నాన్నని రెచ్చగొట్టి ఆ రామ్మోహన్ గాడిని నన్ను రెచ్చగొట్టినందుకు మీ నాన్న ప్రాణాలు తీసేశాను అని కసిగా చెప్పాడు.
ఏడుస్తూనే వీరేశం వైపు చూశాడు చిన్నగా. ఎందుకు బాబాయ్ ఇదంతా దేనికోసం, ఏం సాధించడానికి అంటాడు రఘు. డబ్బు కోసం, నాదైన పేరు కోసం. అది మంచా చెడా అనేది నాకు అనవసరం అని కోపంగా చెప్పాడు వీరేశం. డబ్బా? సొంత వాళ్ళని చంపుకొని సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటావు బాబాయ్? అయిన వాళ్ళు లేని బ్రతుకు ఎంత నరకం నీకు తెలుసా బాబాయ్? అది నేను మీకు ఇచ్చిన వరం. కానీ నాకు నా కొడుకు ఉన్నాడు, వాడు చాలు, ఇంకెవరూ అవసరం లేదు అని నిర్లక్ష్యంగా చెప్పాడు వీరేశం. కొడుక అంటే గణేష్ నీ దగ్గరే ఉన్నాడా? పిన్నిని కూడా నీతో తీసుకొచ్చుకున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. గణేష్ కాదు, ఘన, నా సామ్రాజ్యానికి యువరాజు. వాడుండగా నాకేం లోటు? వాడే నాకు 1000 ఏనుగుల బలం అని కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా ఘన అని అరిచాడు. 2 నిమిషాల తర్వాత ఎదురుగా నిలుచున్న ఘనని చూసి తను చూస్తుంది కలో నిజం అర్థం కాలేదు రఘువరనికి. మెల్లగా లేచి నిలబడ్డాడు. చిన్నప్పుడు పిన్ని బాబాయ్తో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాక ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు ఘన అచ్చం తనలాగే ఉన్నాడు, అచ్చుగుద్దినట్లు. కేవలం ప్రవర్తన మాత్రమే తేడా ఇద్దరి మధ్య. రఘువరన్ క్లాసు అయితే ఘన ఎర్రని నిప్పు కణిక లాంటి కళ్ళతో ఒక రాక్షసుడిలా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం.